వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో గంజాయి బ్యాచ్కి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాను ఆపడానికి వెళ్లినటువంటి ఎండి ఉమీర్ ను విచారణ పేరుతో పోలీసులు బాధడం సరైంది కాదంటూ ఉమీర్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమీర్ ప్రస్తుతం రోహిణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తనకు ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అంటూ ఉమీర్ తల్లి వాపోయారు. మెడల మీదకెళ్ళి కొట్టుడు మొదలు పెట్టింది. సార్ వద్దు సార్, నేను పైసలు ఇవ్వనందుకు నాకు కొడతారు సార్, వద్దు సార్, నా చిన్న చిన్న పిల్లలు సార్ అని ఏడ్చిండట. ఏడ్స్తే నీకు చంపాలే సార్ అట ఎస్ఐ వీడియో కాల్ చేసి, అరే కొట్టుండ్రా వానికి, గంజ కొడుకు కొట్టుండ్రా, ఎందుకు ఇట్లా చేస్తానురా అని ఆయన చెప్తా ఉంటే వీళ్ళు కొట్టుడు మొదలు పెట్టింది. మరి మీ కొడుకు ఎక్కడెక్కడ గాయాలైనా ఎక్కడెక్కడ కొట్టింది? ఈ ముక్కుకి మెడలకు ఇట్లా అట్లా గుద్దిండ్రట, తొక్కు తొక్కు అంటాడట. ఇంకా ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతానికి ఇప్పుడు మీ కొడుకు? రోహిణి. ఆపరేషన్ గురించి ఏమని చెప్పారా? ఇంకా రాలే డాక్టర్, అన్నీ స్కానింగ్ అన్నీ తీసిండ్రు. కారు మొత్తం నిండిపోయింది సార్. నోట్లోకి వెళ్ళి ముక్కులోకి వెళ్ళి ఎంత బయట పెట్టినా కారు మొత్తం నిండిపోయింది. ఏంటిదమ్మా? రక్తం 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 పోయింది. ఎంజాయ్ తాగేటోళ్ళు కొట్టుకుంటా ఉంటే వీడు పోయిండు, ఆపడానికి పోయిండు. పోతే వాళ్ళకి తీసుకుపోయి కొట్టిండ్రు. కొట్టినాక వాళ్ళ దాంట్లో ఎవరు ఉన్నారో వీనికి చేయాలి, కొట్టాలి, వీనికి చంపాలి అని కేసు పెట్టిండు. నేను 2-3 సార్లు వచ్చిండ్రు పోలీసు వాళ్ళు మా ఇంటికి. వస్తే లేడు బాబు లేడు అన్న. ఏం తప్పు చేయలే నా కొడుకు, ఇడిపించిండు, ఎవరికి చంపలేదు, మర్డర్ చేయలేదు, వస్తాడు మా బాబు వస్తాడు మీ పోలీస్ స్టేషన్కి అన్న. రామ్ చరణ్ నాయకు జఫర్గఢ ఎస్ఐ కొట్టిండు. షాప్ ఉందట, ఎప్పటికీ కొట్టుకుంటుండే, ఇడిపిస్తుండే వీడు. అయితే వాళ్ళు గంజాయి తాగేటోళ్ళు. ఈయనే నడమ పోయి ఏడిపించిండు. ఇడిపిస్తే కావాలని పెట్టిండు మా బాబు మీద. కొడతా ఉంటే వాడే చెప్పిండని పెట్టేసిండు. విన్నారా? ఎస్ఐ పైసలు అని అడిగిండు. ఎన్ని అడిగిండో తెలియదు, కానీ అడిగితే నా దగ్గర లేవు సార్, నేను చిన్న కొట్టు పెట్టుకొని ఉన్నా, చిన్న చిన్న పిల్లలు, నాకు షుగర్ బీపీ, ఏన్సీలో తీసుకుంటాడు 3000ది గోళీలు, కిడ్నీ గోళీలు, షుగర్ గోళీలు, బీపీ గోళీలు, ఇంజక్షన్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. విన్నారా? ఏం పాపం చేయలే వాళ్ళది, వారు ఏమైనా వాళ్ళే బాధ్యులు. మా కొడుకుకి ఎస్ఐ పోలీసు వాళ్ళే. మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్కి వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.